ఈ ఉషా కిరణాలు తిమిర సంహరణాలు చైతన్య దీపాలు యుగ యుగాలుగా ఇగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం యుగ యుగాలుగా ఇగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం బదులే కోరని పవిత్ర బంధం ఇది అన్నా చెల్లెళ్ళ అనుబంధం అనుబంధం యుగ యుగాలుగా ఇగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం అంబలితానై కంబళితానై పెంచేటి అన్నా ఆప్యాయతలో అతను కన్న తల్లి కన్నా మిన్నా హృదయమే ప్రమిదగా అనురాగపు సమిధగా హృదయమే ప్రమిదగా అనురాగపు సమిధగా వెలిగించెను చెల్లి రూపం తన కంటి దీపం యుగ యుగాలుగా ఎగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం బదులే కోరని పవిత్ర బంధం ఇది అన్నా చెల్లెళ్ళ అనుబంధం అనుబంధం నువ్వెందుకు వచ్చావో నాకు తెలుసమ్మా. నువ్వు అనుకున్నది సాధించావు. సుజాత ఈ పెళ్లికి ఒప్పుకుంది. నిజంగానా? అవునమ్మా. ఇప్పటిదాకా ఈ విషయం గురించే సుజాత రాసిన ఓ సుదీర్ఘమైన ఉత్తరాన్ని నేను చదివాను. ఏది ఏమైతేనే తన మనసులోని మాట బయటపెట్టింది. కుమార్ గారిని చేసుకోవడానికి తనకి ఎటువంటి అభ్యంతరం లేదండి. నిజంగా నాకు చాలా ఆనందంగా ఉందండి. ఏనికెక్కినంత సంబరంగా ఉంది. అవును, ఇంతకీ మీరు? నాకు ఉత్తరం అందిన రోజే నేను ఈ నిర్ణయం తీసుకున్నానమ్మా. సుజాతకి ఎటువంటి అభ్యంతరం లేకపోతే ఈ పెళ్లికి ఒప్పుకోవచ్చని అప్పుడే అనుకున్నాను. కాకపోతే ఈ విషయం ఇప్పటిదాకా నీకు చెప్పలేదు అంతే. ఇస్ ఇట్ రియల్లీ వండర్ఫుల్? అబ్బా, నాకెంత రిలీఫ్గా ఉందో తెలుసా? చిక్కులన్నీ ఒక్కసారి తీరిపోయే అనిపిస్తుంది. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఇంతకీ సుజాత గారేరి? తన గదిలో ఉందమ్మా. ఇంత మంచి నిర్ణయం తీసుకొని ఇంకే ఆలోచిస్తున్నారు? కంగ్రాచులేషన్స్. కూర్చోండి. నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? మీరివాళ చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నారు. మీరిద్దరూ ఎంతో హాయిగా ఆనందంగా ఉండగలరన్న నమ్మకం నాకుంది. యూ టూ విల్ మేక్ ఎ పర్ఫెక్ట్ కపుల్. మిమ్మల్ని ఇద్దరిని ఒకటి చేస్తున్నందుకు నాకెంత సంతోషంగా ఉందో మాటల్లో చెప్పలేను. రియలీ ఐఎమ్ వెరీ థ్రిల్డ్. అబ్బా, ఈ ఆనందాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో అర్థం కావడం లేదు.
మర్చిపోయాను. ఇంకా ఇక్కడే ఉన్నానేంటి? సెలబ్రేషన్స్ తర్వాత ముందు ఈ విషయాన్ని కుమార్ గారికి చెప్పాలి. ఆయన పాపం ఎంతో టెన్షన్గా ఉండుంటారు. ఈ విషయం వింటే ఎంతో రిలీఫ్ ఫీల్ అవుతారు. హీ విల్ ఆల్సో ఫీల్ వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. మన సెలబ్రేషన్స్ తర్వాత ముందు ఈ విషయాన్ని ఆయనకి చెప్పొస్తాను, సరేనా? నిజంగా నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? అబ్బబ్బా, ఏంటో ఈ ఆనందంలో బుర్ర అస్సలు పనిచేయడం లేదు. అంతా అయోమయంగా తికమక్కగా ఉంది. నాకు నాకు నిజంగా చాలా సంతోషంగా ఉందండి. వెంటనే ఈ విషయాన్ని కుమార్ గారితో చెప్పాలి. వస్తానండి. అదేంటి అంత హడావుడి దేనికి? కాస్త కాఫీ అయినా తాగి వెళ్ళు. ఇప్పుడు అవన్నీ ఏం వద్దు. కాఫీ తాగేంత తీరిక లేదు. వెంటనే వెళ్ళి ఈ విషయాన్ని కుమార్ గారితో చెప్పేదాకా నాకు ఊపిరాడదు. అదంతే. భలేదానివే అమ్మా. ఇలాంటి మనిషిని నేనెక్కడా చూడలేదు. అసలు ఎవరు ఉండరు కూడా. ఎవరన్నా వింటే ఎంతగా ఆశ్చర్యపోతారు. ఒక భార్య ఇలా ప్రవర్తిస్తోందంటే ఎవరైనా నమ్మగలరా? ఎంత హడావుడి పడిపోతోంది. తన భర్తని వేరే వ్యక్తికిచ్చి పెళ్లి చేయడానికే ఇదంతా అని ఎవరికైనా చెప్తే అస్సలు నమ్మరు. ఎంత గొప్ప వ్యక్తిత్వం. ఆ భగవంతుడు నిన్ను చల్లగా చూడాలమ్మా. సుజాతకు అసలు పెళ్లి చేయగలను లేనునని నేనెన్ని రోజులుగానూ మొదలు పడుతున్నాను. దేవుడు పంపించినట్టుగా నువ్వు వచ్చి నా సమస్యని తీర్చావు. గుండెల మీద నుంచి పెద్ద భారం తీసేసినట్టయింది. ఎవరికో కాదు, నీ భర్తకే ఇచ్చి సుజాతకి పెళ్లి చేస్తున్నావు. నీ పుణ్యం ఊరికే పోదులే. కంగ్రాచులేషన్స్. సుజాత గారు ఈ పెళ్లికి ఒప్పుకున్నారు. నాకెంతో సంతోషంగా ఉంది. ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అయిపోయాను. ఈ విషయం మీకు ఎప్పుడెప్పుడు వచ్చి చెప్దామా అని నాకు ఒకటే హడావుడి. పరిగెత్తుకుంటూ వచ్చాను. కానీ కమలా, మీరింకేం ఆలోచించకండి. ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ టేకెన్ కేర్ ఆఫ్. సుజాత గారితో మాట్లాడాను, వాళ్ళ అమ్మగారితో మాట్లాడాను. అందరూ ఈ పెళ్లికి ఒప్పుకున్నారు. ఇక మిగిలింది ఒక్కటే, ఒక మంచి రోజు చూసి మీ ఇద్దరి పెళ్లి చేసేయడం. ఇవాళ నాకెంత సంతోషంగా ఉందో మాటల్లో చెప్పలేను. ఉండండి, ఈ విషయం ఆంటీతో కూడా చెప్పేసి వస్తాను. సక్సెస్ సాధించాను. ఏంటమ్మా, ఏంటంత ఆనందంగా ఉన్నావు? అవునండి, నాకెంతో సంతోషంగా ఉంది. ఎందుకో తెలుసా? సుజాత గారు కుమార్ని చేసుకోవడానికి ఒప్పుకున్నారు. వాళ్ళ అమ్మగారు ఒప్పుకున్నారు. ఎలాగైతేనే అనుకున్నది సాధించాను. నాకెంతో సంతోషంగా, సంతృప్తిగా ఉంది. ఏంటండి అలా ఉన్నారు? అబ్బే, ఏం లేదమ్మా, ఏం లేదు. కాదండి, నాకు తెలుసు మీ మనసులో ఏదో ఉంది. నాతో చెప్పడానికేంటి? చెప్పండి. ఏం లేదమ్మా, నువ్వు చేసిన పని గురించి ఆలోచిస్తున్నాను. అంతకన్నా ఇంకేమీ లేదు. ఇందులో ఆలోచించడానికి ఏముందండి? నా స్థానంలో ఎవరున్నా ఇలాగే చేస్తుండేవాళ్ళు. చూడండి, ఒక్క మాట చెప్తాను. మీరలా దిగులుగా ఏదో పోగొట్టుకున్న దానిలాగుంటే నాకు బాధగా ఉంటుంది. మీరు సంతోషంగా ఉంటే నేను హ్యాపీగా ఉంటాను. ఇదంతా నా ఇష్ట ప్రకారమే జరుగుతోందండి. మీరెందుకు అనవసరంగా ఏదేదో ఆలోచించి ఫీల్ అవుతున్నారు? నా వల్ల ఈ వంశం నిలబడదన్న విషయం తెలుసుకున్నప్పుడు నేనెంత బాధపడ్డానో తెలుసా ఆంటీ? చాలా రోజులు నాలో నేనే కుమిలిపోయాను.
ఏం చెయ్యాలో పాలుపోయేది కాదు. ఇంతలోనే ఈయన గారి డైరీ దొరికింది. సుజాత గారి పట్ల ఈయన పెంచుకున్న ప్రేమ నాకు తెలిసొచ్చింది. మీకంతా మొన్న చెప్పాను కదా ఆంటీ. మొన్నటిదాకా ఈయన అసలు ఆఫీస్కి ఎందుకు వెళ్ళడం లేదో అర్థమయ్యేది కాదు. అదొక టెన్షన్. ఆ తర్వాత సుజాత గారి గురించి తెలుసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళాక వాళ్ళ అమ్మగారు నన్ను కోప్పడి పంపించేశారు. ఆవిడ ఈ పెళ్లికి ఒప్పుకోరేమోనని చాలా రోజులు భయపడ్డాను. ఆవిడ ఒప్పుకున్నా సుజాత ఒప్పుకుంటుందో లేదోనని ఇంకో టెన్షన్. ఈలోగా అసలు ఇంతకీ మీ అబ్బాయి గారు ఈ పెళ్లికి ఒప్పుకుంటారో లేదోనని మరొక ఆలోచన. ఇప్పుడు నాకు చాలా రిలీఫ్గా అనిపిస్తోంది. ఎలాగైతేనే అందరూ ఈ పెళ్లికి ఒప్పుకున్నారు. ఏవోనమ్మా, నాకేంటో అంత అయోమయంగా ఉంది. బుర్ర పని చేయడం లేదు. నువ్వు చేస్తున్నది మంచి పనో కాదో ఆలోచించే శక్తి నాకు లేదు. ఇప్పుడు ఇలాగే ఉంటుందండి. ఇంకొన్నాళ్ళు పోతే నేనలా ఎందుకు చేశానో మీకే బాగా అర్థమవుతుంది. అప్పుడు మీరే నన్ను మెచ్చుకుంటారు. ఏవోనమ్మా, ఇంతకీ ఆ అబ్బాయి దీనికి ఒప్పుకున్నాడా? ఒప్పుకున్నారనే కదా చెప్తున్నాను. త్వరలోనే ఇద్దరికీ పెళ్లి. ఏంటంటీ ఇంకా ఏదో ఆలోచిస్తున్నట్టే ఉన్నారు? అది కాదమ్మా, నువ్వెంతసేపు మిగతా వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావు కానీ నీ గురించి నువ్వు బాగా ఆలోచించుకోవా? అసలు నీ స్థానంలో ఇంకెవరైనా ఉంటే ఇలాంటి పని చేస్తారా? మరీ ఇంత నిస్వార్థంగా ఉండడం కూడా ఈ రోజుల్లో మంచిది కాదమ్మా, మంచిది కాదు. నా మాట విని నువ్వు మళ్ళీ ఆలోచించు. ఇలా చేస్తే నీ భవిష్యత్ ఏమవుతుంది? రేపటి గురించి కూడా ఆలోచించుకోవాలి కదా. ఆ తర్వాత బాధపడి కూడా ప్రయోజనం ఏముంటుంది? పెళ్ళనేది ఒక్క పిల్లల కోసమే కాదమ్మా, ఒక తోడు కోసం, ఒక నీడ కోసం. నీకు పిల్లలు పుట్టరని తెలిసినంత మాత్రాన నువ్విలా చేయడం ఏమో నేను సమర్థించలేకపోతున్నాను. నాకంతా ఏంటోగా ఉంది. మీరు అనవసరంగా కంగారు పడుతున్నారంటే నేనన్నీ ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను. నా మూలంగా మీ వంశం నిలబడలేదని జీవితాంతం తలుచుకుంటూ కుమిలిపోవడం కన్నా ఇదే చాలా నయం. ఇక నా భవిష్యత్ అంటారా? నా కాళ్ల మీద నేను నిలబడగలనన్న నమ్మకం నాకుంది. అది కాదమ్మా, నా మాట విని నువ్వు ఇంకోసారి ఆలోచించు. ఆలోచించడానికి ఇంకేమీ లేదండి. నేనే నిర్ణయం ఎప్పుడో తీసేసుకున్నాను. ఇక వాళ్ళిద్దరి పెళ్లి చేయడమే తరువాయి. మర్చిపోయాను, ఎన్ని పనులున్నాయో. రేపటి నుంచి మనిద్దరికి ఒకటే హడావుడంటే బోల్డంత షాపింగ్ చేయాలి, నగలు తీసుకోవాలి, కార్డులు ప్రింట్ చేయించాలి, వాటిని డిస్ట్రిబ్యూట్ చేయాలి. అమ్మో ఎంత పనో. మీరు ఇవాళ బాగా రెస్ట్ తీసుకోండి. రేపటి నుంచి క్షణం తిరిగి లేకుండా పనుంటుంది. ఏంటి ఈశ్వర్ ఎలా ఉన్నావు? ఒంట్లో బాలేదా? ఏట్లేదమ్మా, ఏట్లేదు. పని చేస్తుంటే మీ మాటలు వినపడ్డాయి. నేను తట్టుకోలేకపోయానమ్మా, తట్టుకోలేకపోయాను. ఏటమ్మ గోరు ఇదంతా? నువ్వు అలా గదిలోకి పదా. ఏటమ్మా ఇది? మొన్న అమ్మగారు ఈ విషయం చెప్తే నమ్మలేకపోయాను. ఇదంతా నిజమేనా? మీరు డాక్టర్ గారితో పరీక్ష చేయించుకున్నారా? మీకు పిల్లలు పుట్టరా? నిజమా అమ్మా? మాట్లాడరేంటమ్మా? మీరు మొన్నేమో నాకు అలా చెప్పారు. ఇందులో ఏది నిజం?
నేను నీతో మొన్న చెప్పిందే నిజం. మరైతే ఇప్పుడు ఇదంతా నువ్వు ఎవరితో చెప్పనని నాకు మాట ఇవ్వాలి. ముఖ్యంగా అయ్యగారికి ఈ విషయం తెలియకూడదు. ఏటమ్మా మీరు చెప్పేది? మీ అయ్యగారు నేను మంచి ఫ్రెండ్స్ మాత్రమే. మేవెన్నడూ భార్యాభర్తలాగా మెలగలేదు. ఆ బాధే నన్ను నిలువునా కుంగతీస్తూ ఉండేది. ఇప్పుడు నా సమస్యకి ఓ పరిష్కారం దొరికినట్లయింది. చాలా సంతోషంగా ఉంది. ఏటమ్మా మీరు చెప్పేది? నాకేంటి అర్థం కావడం లేదు. మీ అయ్యగారు ఆఫీసులో పనిచేసే సుజాత అనే అమ్మాయిని ప్రేమించారట. అమ్మగారు! అవును. ఆ అమ్మాయి ఇప్పుడు మన ఆఫీసులో పనిచేయడం లేదు. ఆవిడ ఆఫీస్కి రావడం మానేశాక అయ్యగారు కూడా ఆఫీస్కి వెళ్ళడం లేదు. ఏటమ్మా ఇదంతా? చెప్పేది విను. తను సుజాత గారిని బాగా ఇష్టపడుతున్నట్లుగా ఆయన డైరీలో రాసుకున్నారు. అదంతా మొన్న నేను చదివాను. ఎలాగోలా సుజాత అడ్రస్ కనుక్కొని ఆవిడ ఈ పెళ్లికి ఒప్పించాను. అమ్మగారు! మీ అయ్యగారు కూడా మొదట్లో ఈ పెళ్లికి ఒప్పుకోలేదు. నేనే నచ్చ చెప్పాను. అన్నీ ఆలోచించే నిర్ణయం తీసుకున్నానని స్పష్టం చేశాను. ఇలా చేస్తున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది ఈశ్వరి. నేను ఆయనకి ఎంతో అన్యాయం చేశాను. అందుకే ఆయనకి మళ్ళీ పెళ్లి చేసి నా పాపాన్ని నేనే కడిగేసుకోవాలనుకుంటున్నాను. ఇలా చేస్తేనే నా మనసు ప్రశాంతంగా ఉంటుంది. అందుకే అన్నీ ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను. అయితే మీకు పిల్లలు పుట్టకపోవడం అనేది? అవును, అదంతా అబద్ధం. నేనసలు ఏ డాక్టర్ని సంప్రదించలేదు. ఆంటీని ఒప్పించడానికి అలా చెప్పాను. నువ్వు ఈ విషయాన్ని ఆంటీకి ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పకూడదు. అది కాదమ్మా. ముందే విషయం ఆంటీతో చెప్పనని నాకు మాటివు. పొరపాటును కూడా ఆవిడికి ఈ సంగతి తెలియకూడదు. నేను సుజాత గారికి, పార్వతమ్మ గారికి కూడా ఈ విషయం చెప్పి జాగ్రత్తగా ఉండమని రిక్వెస్ట్ చేస్తాను. అంతేకాదు, నేను ఆంటీతో ఈ అబద్ధం చెప్పానన్న విషయం అయ్యగారికి తెలియకూడదు. కనీసం పెళ్ళయ్యేంతవరకైనా ఈ విషయం తెలియకూడదు. ఆ తర్వాత తెలిసినా పర్వాలేదు. అర్థమైందా? ఏటోనమ్మా, ఎంతసేపు మీరు చెప్పడమే గాని నేను చెప్పేది వినిపించుకోవడం లేదు. నాకంతా అయోమయంగా ఉంది. ఇందులో కన్ఫ్యూషన్ ఏముంది? నా తప్పుని నేను సర్దిద్దుకోవాలని తాపత్రయపడుతున్నాను, అంతే కదా. నా స్థానంలో నువ్వున్నా ఇలాగే ప్రవర్తించేదానివి. ఇదేం పెద్ద త్యాగం కాదు, నా కర్తవ్యం అంతే. నా మనశ్శాంతి కోసం ఇదంతా చేస్తున్నాను. ఈ విషయంలో అందరినీ ఒప్పించడానికి కొన్ని చిన్న చిన్న అబద్ధాలు ఆడుతున్నాను, అంతే. 1000 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయమన్నారు కదా మరి, అందుకే నేను ఇలా చేస్తున్నాను. ఏంటి అలా చూస్తున్నావు? నీకింకా అర్థం కాలేదా? అడ్డా కాదమ్మా, నా దిగులంతా మీ గురించి. ఎందుకు దిగులు? నాకే. ఈ పెళ్లి జరిగితే నాకెంతో ఆనందంగా సంతృప్తిగా ఉంటుంది. నువ్వు కూడా ఆంటీలాగానే ఆలోచిస్తున్నావు. ఈ పెళ్లి జరిగితే నాకేదో అన్యాయం అయిపోతుందనుకుంటున్నావు. అలా ఏం కాదు. నేను బాగా ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను. ఈ పెళ్లి మూలంగా నాకే కాదు, అందరికీ మేలే జరుగుతుంది. నువ్వింకేం ఆలోచించుకో. నేను చెప్పింది మాత్రం బాగా గుర్తుపెట్టుకో. పొరపాటును కూడా ఆంటీకి ఈ విషయం తెలియకూడదు, సరేనా? అట్టగేనమ్మా. రేపట్నుంచి పెళ్లి పనులతో క్షణం తీరకూడదు. పాపం సుజాత వైపు ఎవరు లేరు, వాళ్ళ అమ్మగారు తప్పితే. అన్నీ నేనే దగ్గరుండి చూసుకోవాలి. దగ్గరలో ఏదైనా మంచి ముహూర్తం ఉందేమో శాస్త్రిగాని కనుక్కోవాలి. ఆ విషయమే మర్చిపోయాను. सुप्रजा राम पूर्वा संध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूल कर्तव्यं दैवमान्तिकम् कौसल्या सुप्रजा राम पूर्वा संध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूल कर्तव्यं दैवमान्तिकम्
उत्तिष्ठोत्तिष्ठ गोविन्द उत्तिष्ठ गरुडध्वज उत्तिष्ठ कमलासन నేను చేయబోతున్న పని నిర్విఘ్నంగా జరగాలని నన్ను ఆశీర్వదించండి. ఆ దేవుడు నీకు మేలు చేస్తాడు.